అందరికీ నమస్కరించుకుంటే ఈరోజు మనం ఆర్టికల్లో ఏమొచ్చింది వేవెల్ ప్లాన్ గురించి వచ్చింది. సో దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు వన్ సైడ్ ఏమో ఆ పీరియడ్లో సెకండ్ వరల్డ్ వార్ ఒకవైపు, ఇంకొక సైడ్ ఏమో ఏంటంటే బ్రిటిషర్స్ వాళ్ళ పవర్ లూజ్ అయిపోతా అంటే వాళ్ళ పవర్ నిలబెట్టుకోవడానికి వాళ్ళ తంటాలు వాళ్ళు పడుతూ ఉంటే మన వాళ్ళు భారతీయులు ఏం చేస్తున్నారు, ఎలాగైనా సరే స్వాతంత్రాన్ని సంపాదించుకోవాలని చాలా యాక్టివ్గా ఉన్నారనమాట. అయితే ఇక్కడ క్రిప్స్ రాయబారం వచ్చింది, ఫెయిల్యూర్ అయింది. ఆగస్ట్ ప్రతిపాదన వచ్చింది, ఫెయిల్ అయింది. తర్వాత క్విట్ ఇండియా ఉద్యమం జరిగిన తర్వాత ప్రజలు చాలా ఎట్లయిపోయారు. సో ఎనీహౌ ఎట్లయినా సరే మనం స్వాతంత్రం సంపాదించుకోవాలన్నట్టు అదే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు పోతూ ఉన్నారు. ఇంకా ఎలాగైనా సరే భారతీయులను విడగొట్టడానికి వీళ్ళు బ్రిటిష్ వాళ్ళు రకరకాల ప్రయత్నాలు అనమాట చేస్తూనే ఉన్నారు. ఒక సైడ్ ఏమో ముస్లిం లీగ్ సపోర్ట్ చేయాలని ఒక సైడు, ఇంకొక సైడు సంస్థాన ప్రదేశం ఉంటాయి కదా వాళ్ళకి, ప్రిన్స్లీ స్టేట్స్కి వాళ్ళకి సపోర్ట్ చేయాలని వాళ్ళు అటు ఇట్లా ఉంటూ వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారనమాట. అయితే ఆ పీరియడ్లో లార్డ్ లిన్లిత్గో స్థానంలో బ్రిటిష్ గవర్నమెంట్ ఏం చేసింది, లార్డ్ వేవల్ని ఇండియన్ వైస్రాయ్గా అపాయింట్ చేసింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే అప్పటికి యుద్ధం జరగడంతో కరువు వచ్చేసింది. తర్వాత ధరలు పెరిగిపోతూ ఉన్నాయి. దాంతో ఇండియన్ ఎకానమీ అనేది చాలా బలహీనపడుతుంది అనమాట. సో ఎలాగైనా సరే వీళ్ళతో చర్చలు జరుపుకొని ఏదో ఒక ప్రతిపాదన తీసుకురావాలి, వీళ్ళని ఎలాగైనా ఒప్పించాలి అన్నట్టు వేవెల్ ప్రణాళికల్ని రూపొందిస్తారనమాట. యాక్చువల్గా అయితే ఇందులో ఏంటంటే ఫెయిల్ అవుతుంది. ఇది కూడా ఎందుకు ఫెయిల్ అవుతుంది అంటే ముస్లిం లీగ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో మెంబర్స్ని అపాయింట్ చేయడానికి ఒక ప్రతిపాదన తీసుకొస్తుంది. ఆ టైంలో ముస్లిం లీగ్ ఏం చెప్తుందంటే ముస్లిం లీగ్లో నుంచి వచ్చినటువంటి ముస్లింల ప్రతినిధులే ఉండాలి అని చెప్తాడనమాట. అందుకు అది ఒప్పుకోరు కాంగ్రెస్. ఏంటంటే అందరికీ సమాన ప్రాతినిధ్యం వహించాలి కదా. సో ముస్లిం లీగ్ నుంచి వచ్చే వాళ్ళ అభిప్రాయం ఏంటి, ముస్లిం లీగ్ వాళ్ళ అభిప్రాయం ఏంటి, కాంగ్రెస్లో ఆల్రెడీ కొంతమంది ముస్లిమ్స్ ఉన్నారు కదా, సో వాళ్ళని అపాయింట్ చేసేస్తే ఇది ముస్లిం లీగ్ దెబ్బతింటుంది కదా అన్నట్టు చిన్న ఆలోచన అనమాట. సో అందుకు మొత్తానికైతే ఫెయిల్ అవుతుంది. సో ఇక్కడ ఇంతకీ ఈ వేవెల్ ప్రతిపాదనలో ఏమున్నాయి ఒకసారి మనం యాక్చువల్గా అయితే చూసుకుంటే అది చిన్న నిమోనిక్ గుర్తుపెట్టుకోవచ్చండి. వేవెల్ ప్లాన్లోనే వేవెల్ VAVEL దాని పేరు తగ్గట్టుగానే మనం ఫామ్ చేసుకోవచ్చు అనమాట. అయితే ఫస్ట్ అంటే ఏంటి, వీక్నింగ్ బ్రిటిష్ కంట్రోల్. సో అక్కడ దాంతో ఆల్రెడీ మనం వీక్ అయిపోయినారు వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు. సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఎలాగైనా సరే కొన్ని పవర్స్ ఇండియాకి ట్రాన్స్ఫర్ చేద్దామని ప్రపోజ్ చేస్తున్నారనమాట. ఎందుకు, సో వీళ్ళ కంట్రోల్ మళ్ళీ ఎలాగైనా గెయిన్ చేసుకోవడానికి. తర్వాత ఆల్ ఇండియన్స్ ఇన్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఎక్సెప్ట్ వైస్రాయ్ అండ్ కమాండర్ ఇన్ చీఫ్. తర్వాత వీటో పవర్స్ విత్ వైస్రాయ్, అన్ని పవర్స్ వైస్రాయ్తోనే ఉంటాయి ఎక్సెప్ట్ కొన్ని ఇంపార్టెంట్ మ్యాటర్స్ ఏవైతే ఉంటాయో వాటిని మాత్రమే వాళ్ళ దగ్గర పెట్టుకుంటారనమాట. నెక్స్ట్ ఎలక్షన్స్ ఫర్ ద ఫ్యూచర్ కాన్స్టిట్యూషన్. సో వాళ్ళ ప్లాన్ ఏంటంటే ప్లాన్ టు ఫార్మ్ ఏ న్యూ కాన్స్టిట్యూషన్ ఆఫ్టర్ వార్. నెక్స్ట్ ఎల్ అంటే లీగ్ వర్సెస్ కాంగ్రెస్ కాన్ఫ్లిక్ట్. ముస్లిం లీగ్ వాంటెడ్ సపరేట్ పాకిస్తాన్. సో ప్లాన్ అనేది ఫెయిల్ అయిపోయింది. ఇది మెయిన్ వేవెల్ యొక్క ప్రతిపాదన. అందులో ఈ వేవెల్ ప్లాన్లో ముస్లిం లీగ్ వైఖరి ఎలా ఉందంటే, ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్కి మైనారిటీ వర్గంలో సభ్యుల కారణంగా వాళ్ళ యొక్క మెజారిటీ అనేది తగ్గిపోతుందని జిన్నా భావించుంటాడు అనమాట. సో అందుకు ఎలాగైనా సరే ఆ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ముస్లిం లీగ్ చెందని ముస్లిం ప్రతినిధులు ఎవరున్నా సరే ఉండకూడదు అనేది జిన్నా యొక్క అభిప్రాయం. తర్వాత జిన్నా ఇంకా ఏంటి, పాకిస్తాన్ ప్రతిపాదన లేని ఏ రాజ్యాంగాన్నైనా ముస్లిం లీగు సమర్థించదని చెప్పి ఆయన వాదన అనమాట. ఓకేనా. తర్వాత ఈ కాంగ్రెస్ ఏం చెప్తుంది, హిందూ ముస్లింకి సమాన సూత్రానికి కట్టుబడి ఉన్న కాంగ్రెస్ సిమ్లా సమావేశం జాయిన్ అవుతుంది కదా, అప్పుడు ఎవరైతే ఇండియన్ కాంగ్రెస్లో ఉన్నటువంటి ముస్లిం నాయకుడు ఉంటాడు కదా, జాతీయవాద ముస్లిం ప్రతినిధిని పంపడానికి నిశ్చయించుకుంటుంది. అయితే అప్పుడు ముస్లిం లీగ్లో ముస్లింలు తప్ప వేరే ప్రతినిధులు పాల్గొనడానికి జిన్నా వ్యతిరేకించాడనమాట. సో అప్పుడు ఏమవుతుంది, ముస్లిం లీగ్ అనేది ఇంపార్టెన్స్ తగ్గిపోతుంది అనేది జిన్నా అభిప్రాయం. తర్వాత ఇది ఫెయిల్ అవుతుంది.
ఇది మెయిన్. ఇక్కడ నేను ఎందుకు ఇది పెద్ద ఏం లేదు ఇక్కడ ఈ టాపిక్‌లో. జస్ట్ మనం ప్రతిపాదనలు ఏమున్నాయి అనేది ఇంపార్టెంట్ అనమాట. తర్వాత ఎనీహౌ ఇది కూడా ఫెయిల్ అవుతుంది. మళ్ళీ సిమ్లా సమావేశం జరుగుతుంది. అక్కడ మళ్ళీ ఏంటంటే ఎందుకు ఇది ఫెయిల్ అయింది అనేది ఎక్కువ టాపిక్ ఏంటంటే ముస్లిం లీగ్కి కాంగ్రెస్కి మధ్య అభిప్రాయ భేదాలతో వేవల్ ప్రణాళిక అనేది విఫలం అయిపోతుందన్నమాట. ఇంకొకటి ఎక్కువగా ఇక్కడ క్వశ్చన్స్ ఎలా ఇస్తారంటే ఆర్డర్ ఫస్ట్ ఏది జరిగింది, క్విట్ ఇండియా మూమెంట్, సిమ్లా కాన్ఫరెన్స్, వేవ్ ఎలా, తర్వాత సిఆర్ ఫార్ములా, దేశ లియాఖత్ ప్లాన్ ఏం జరిగింది అనేది ఆర్డర్లో ఈవెంట్స్ క్రొనాలజికల్ ఆర్డర్లో చేయమంటారు అనమాట. సో మనము కొన్ని న్యూమోనిక్స్ అంటే ఒక సర్టెన్ పీరియడ్ నుంచి సర్టెన్ పీరియడ్ వరకు ఏం జరిగింది అనేది ఒక హైలైట్గా చూసుకొని ఒక క్రొనాలజికల్ న్యూమోనిక్లో గుర్తుపెట్టుకుందాం. తర్వాత మళ్ళీ ఒక సర్టెన్ పీరియడ్ తీసుకొని ఇన్ డెప్త్గా మళ్ళీ ఏం జరిగింది అనేది ఒక క్రొనాలజికల్ ఆర్డర్తో గుర్తుపెట్టుకుందాం. ఇప్పుడు మేజర్ ఈవెంట్స్ ఇండియన్స్ ఫ్రీడమ్ స్ట్రగుల్లో మేజర్ ఈవెంట్స్ 1920 నుంచి ఏం జరిగాయో ఒకసారి చూద్దాం. యాక్చువల్గా అయితే ఇక్కడ నిమోనిక్ ఏంటంటే నాటీ చిల్డ్రన్ సా లయన్స్ చేజింగ్ గ్రీన్ పీకాక్స్ గ్రోయింగ్ క్వైట్ డిటర్మైన్ అండ్ ఇండిపెండెంట్. ఇది ఈజీగానే నాటీ చిల్డ్రన్స్ ఆ లయన్ అనేది మనం ఈజీగా 2 to 3 times చదివేస్తే ఒక రైమ్ లాగా గుర్తుండిపోతుంది. ఇక్కడ నాటీ అంటే నాన్ కోఆపరేషన్ మూమెంట్, చిల్డ్రన్ అంటే చౌరా ఇన్సిడెంట్, తర్వాత సా మీన్స్ సైమన్స్ కమిషన్, లయన్స్ మీన్స్ లాహోర్ సెషన్, పూర్ణ స్వరాజ్ని తీర్మానం చేస్తారనమాట. తర్వాత చేజింగ్ అంటే సివిల్ డిసోబీడియన్స్, తర్వాత దాండీ మార్చ్, దాన్ని కూడా దాండీ మార్చ్ అంటారు. నెక్స్ట్ గ్రీన్ అనేది గాంధీ ఇర్విన్ ప్యాక్ట్, ఓకేనా. నెక్స్ట్ పీకాక్ అనేది పూనా ప్యాక్ట్, ఓకేనా. నెక్స్ట్ గ్రోయింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్, క్వైట్ అంటే క్విట్ ఇండియా మూమెంట్, డిటర్మైన్ అంటే డైరెక్షన్ యాక్షన్ డే, ఇండిపెండెన్స్ డే పాకిస్తాన్ ఇండియా. ఓకే, ఇది జస్ట్ సింపుల్గా మనం ఒక క్రొనాలజికల్ ఆర్డర్గా మేజర్ ఈవెంట్స్ని హయ్యర్ లెవెల్లో గుర్తుపెట్టుకోవడానికి. అదే ఇంకొంచెం డెప్త్గా వెళ్ళామనుకో 1930 నుంచి ఏం క్రొనాలజికల్ ఆర్డర్లో ఏం ఈవెంట్స్ జరిగాయి అనేది ఒకసారి చూసుకుంటే డేరింగ్ గాంధీజీ ప్రౌడ్లీ ప్రీచ్డ్ గ్రేట్నెస్ క్విట్టింగ్ డైలీ ఇన్జస్టిస్. ఈ గుర్తుపెట్టుకుంటే ఫస్ట్ డేరీ దాండీ మార్చ్ సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ 1930 గాంధీజీ, అక్కడ గాంధీజీకి ఇర్విన్ ప్యాక్ట్ జరుగుతుంది కదా 1931లో. అది ప్రౌడ్లీ అంటే ఇక్కడ టర్మ్స్ నిమోనిక్ వర్డ్ దాని ఈవెంట్ అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇవే అడుగుతారు ఎగ్జామ్లో ఇన్ మెయిన్స్ పర్స్పెక్టివ్లో అవి. తర్వాత ఇన్ డెప్త్ పూర్ణ స్వరాజ్లో ఏం జరిగింది, ఇన్ గాంధీజీ ఇర్విన్ ప్యాక్ట్లో ఏమేమి ఇన్సిడెంట్స్ జరిగాయి అనేది మళ్ళీ డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు నేను క్రొనాలజికల్ ఆర్డర్ ఇస్తున్నది ఎందుకంటే జస్ట్ ర్యాండమ్గా గుర్తుపెట్టుకోవడానికి. ఎవ్రీ టైం మనం వెంటనే చదువుతాము, టాపిక్ బాగా చదువుతాం. ఇక్కడ ఏంటంటే టాపిక్ చదవడం కాదు, గుర్తుపెట్టుకోవడం కూడా ఇంపార్టెంటే. అందుకోసం ఈ నిమోనిక్ని నేను ఇస్తున్నాను అనమాట. నెక్స్ట్ ప్రీచ్డ్ ప్రొవిన్షియల్ ఎలక్షన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, తర్వాత గ్రేట్నెస్ క్విట్ ఇండియా మూమెంట్, క్విట్టింగ్ క్యాబినెట్ మిషన్ ప్లాన్, డైలీ డైరెక్ట్ యాక్షన్ డే, ఇన్జస్టిస్, ఫైనల్గా ఇండియన్ ఇండిపెండెన్స్ డే పార్టీషన్. ఇది 1930 తర్వాత. ఇక్కడ ఇంకా మనం ఇంకొంచెం డెప్త్గా వెళ్తే అక్కడ కొన్ని ఈవెంట్స్ జరిగింటాయి. ఏంటి చౌరా ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగింది, తర్వాత అహ్మదాబాద్ మిల్ స్ట్రైక్ ఎప్పుడు జరిగింది, అది కూడా ఒక పీరియడ్లో అది క్రొనాలజికల్ ఆర్డర్, అది సబ్ సెక్షన్గా అలా మనం ఐడెంటిఫై చేసుకుంటూ వెళ్ళాలి. సో అది కూడా మనము ఒకసారి డిస్కస్ చేద్దాం నెక్స్ట్ క్లాస్లో, సరేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.